హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ అన్న వదినలు నన్ను ఎంతగానో అవమానించారు. ఆ కసితోనే నేను విదేశాలకు వెళ్ళి కష్టపడి సంపాదించానని చెప్పేసి కిరణ్ రేవతికి చెప్తూ ఉంటాడు. కోసం ఎన్ని రోజులు వెయిట్ చేయవలసి వస్తుంది, అయినా కూడా పెళ్లి గురించి ప్రస్తావన లేదని చెప్పేసి కిరణ్ అంటుండగా కొన్ని రోజులు ఆగుదాం కిరణ్ చెప్పేసి అంటుండగా, మనం స్టూడెంట్ కాదు, మన వయసులో ఉన్న పిల్లై కూడా అయ్యారని చెప్పేసి విధంగా కిరణ్ అంటూ ఉంటాడు. మనం మాత్రం దూరంగా ఉండి ఎప్పుడు కలుస్తామని చెప్పేసి ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి విధంగా కిరణ్ రేవతికి చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటాడు. వదిలి నేను ఉండలేకపోతున్నాను, గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకుందాం, లేకుంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పేసి ఈ విధంగా కిరణ్ రేవతితో అంటుండగా, ఇన్ని రోజులు ఆగాం కదా, సీత మాట ఇచ్చింది మన ఇద్దరి పెళ్లి చేద్దామని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, సీత మాట ఇచ్చింది కానీ సీత ఆ మాట ప్రకారం మన ఇద్దరు పెళ్లి చేస్తుందని చెప్పేసి ఈ విధంగా రేవతి కిరణ్కి చెప్తూ ఉంటుంది. నమ్మకం ఉంది, సీత ఎలాగైనా వాళ్ళని ఒప్పిస్తుంది, ఇక అన్నయ్య వదినలు ఒప్పుకుంటారని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, ఏమో రేవతి, నాకు మాత్రం మీ వదిన మీ అన్నయ్య ఒప్పుకుంటారని నమ్మకం లేదు అని చెప్పేసి అంటుండగా, చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత అన్నయ్యలు అల్లారు ముద్దుగా నన్ను పెంచారు అని చెప్పేసి రేవతి చెప్తూ ఉంటుంది. మీ అన్నయ్యలు సరే కానీ మీ వదిన సంగతి ఏంటని చెప్పేసి ఈ విధంగా కిరణ్ అంటుండగా, సీతకు సపోర్ట్ చేసి మా వదినను చాలాసార్లు ఎదిరించాను, అయినా మా వదినలు మమ్మల్ని చాలాసార్లు భరించాను. నేనంటే మా వదినలకు ప్రేమ లేకపోవచ్చు, కానీ బాధ్యత అయితే ఉంది అని చెప్పేసి రేవతి కిరణ్కి చెప్తూ ఉంటుంది. కానీ మీ అన్నయ్యలకు నీ మీద ప్రేమ ఉంది, కానీ మన మీద ప్రేమ నమ్మకం అనేది లేదు కదా అని చెప్పేసి ఈ విధంగా కిరణ్ అంటుండగా, నువ్వు టెన్షన్ పడకు, ఖచ్చితంగా వాళ్ళ చేతుల మీదుగా మన పెళ్లి జరిపిస్తుంది సీత అని చెప్పేసి రేవతి అంటుండగా, నువ్వు చెప్పినట్టు సీత మన పెళ్లి జరిపిస్తే చాలా బాగుంటుందని చెప్పేసి కిరణ్ అంటుండగా, చేసి ఖచ్చితంగా జరిపిస్తుంది, సీత మహా మొండిది, జరిగేంత వరకు వదిలిపెట్టదు అని చెప్పేసి రేవతి అంటుంది. ఓకే రేవతి, నువ్వు ఇంతగానో చెప్తున్నావు కదా, సరే అని చెప్పేసి ఈ విధంగా కిరణ్ అంటాడు. ఆకలిస్తుంది, వెళ్ళి ఏదైనా రెస్టారెంట్లో ఫుడ్ తిందాం పదా అని చెప్పేసి రేవతిని తీసుకొని రెస్టారెంట్కి వెళ్ళిపోతాడు. ఇక మహాలక్ష్మి జరిగిందంతా గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఈ ఇంట్లో నా అపోజిషన్ అయ్యిందని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా, ఈలోపు ప్రీతి వచ్చేస్తుంది కదా, పినియా చెప్పేసి పిలుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఏంటి అని చెప్పేసి మహాలక్ష్మి ప్రీతి మీద అరుస్తుండగా, ఏమైంది పిని అలా ఉన్నాఅని చెప్పేసి ప్రీతి అంటుండగా, నిన్ను మీ అన్నయ్యను ఇక ప్రేమగా కూతురుగా ప్రేమించినందుకు నాకు తగిన శాస్త్రి జరిగిందని చెప్పేసి మహా అంటుంది. ఎవరిని ఎక్కువ ప్రేమించకూడదని అర్థమైందని చెప్పేసి మహా అంటుండగా, ఏమైంది పిన్ని, ఏం లేదు, ఈ ఇంట్లో నాకు వ్యతిరేకంగా అన్నీ జరుగుతున్నాయని చెప్పేసి మహా అంటున్నా, ఇవన్నీ నీకెందుకు, పెద్ద విషయాలు నీకు అవసరం లేదు, ముందు ఎందుకు వచ్చావు అని చెప్పేసి మహా కోపంగా అంటుండగా, అది పిన్ని ఏంటో ముందు చెప్పు అని చెప్పేసి అంటుండగా, రేపు మా కాలేజ్లో ఫ్యాషన్ డేస్ పార్టిసిపేట్ చేయాలని అనుకుంటున్నారు అని చెప్పేసి అంటుండగా, అయితే నన్నేం చేయమంటున్నావు అని చెప్పేసి మహా అంటే పిన్ని నన్ను మోడలింగ్గా రెడీ చేయాలని చెప్పేసి ప్రీతి అంటుండగా, నాకు వేరే పని ఏం లేదా అనుకుంటున్నావా, పని పాట లేకుండా అంత ఖాళీగా ఉన్నా అనుకుంటున్నావా ఏంటి అని చెప్పేసి మహా కోపంగా మాట్లాడుతుంది. అది పిన్ని అని చెప్పేసి ప్రీతి అంటుండగా, ఏది కాదు, నన్నేమన్నా బిజినెస్ ఉమెన్ అనుకుంటున్నావా, లేకుంటే నీకు సెక్రెట్గా పర్సనల్గా నీకు వర్క్ చేసే దానిలా కనిపించుస్తున్నా అని చెప్పేసి ఈ విధంగా అంటూ, సర్వీస్ చేయడానికే నేను ఉన్నానా, లేకుంటే నీ దగ్గర శాలరీ తీసుకొని వర్క్ చేసే దానిలాగా కనిపిస్తున్నానా, అలా అనుకోలే పిన్ని అని చెప్పేసి ప్రీతి ఏడుస్తుండగా, ఎలా అనుకున్నా అసలే నేను ఇరిటేషన్లో ఉంటే నీకు ఫ్యాన్సీ డ్రెస్ ఇక మోడలింగ్ రెడీ అయ్యాలని అనిపిస్తుందా అని చెప్పేసి ఈ విధంగా కోపంగా మాట్లాడుతుంది. ఇలా నువ్వు గెలవకపోతే కొంపలు అంటుకొని కోట్లేమీ ఆగవు అక్కడ అని చెప్పేసి మహా అంటూ ఉంటుంది. అని చెప్పేసి ఈ విధంగా ప్రీతిని చాలా అవమానిస్తూ ఉంటుంది. నా మీదే ఆధారపడతారు, మళ్ళీ నా వెనకాలే ఉండి వెక్కిరించేలా మాట్లాడతారని చెప్పేసి మహా అంటూ అలసేపోయినా అంత చీపుగా కనపడుతున్నానా, నా బ్రతకేంది ఇలా తగలపడింది, అంత తారుమారుగా ఉంది అని చెప్పేసి ఇరిటేట్ పడుతూ ఉంటుంది మహా. ప్రీతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బాధ. డైనింగ్ టేబుల్ దగ్గర మొత్తం ఫుడ్ ప్రిపేర్ చేసి సీత రెడీ చేసి అన్ని పార్సల్ చేసినట్టుగా అన్ని ప్రిపేర్ చేసి పెడుతుంది కదా, రెండమ్మా రండి, మోసం గీసం ఏదీ లేదు, ఉప్పు కారం అని తగ్గట్టుగా ఉన్నాయి, మీరు తినబోతారు లేకపోతే నన్ను తినమంటారా అని చెప్పేసి ఈ విధంగా పాటల్లో రూపంలో వివరిస్తూ ఉంటుంది మహా. దాని పొగరు ఎంత ఆట పట్టిస్తుందో అని చెప్పేసి అర్చన మహాతో అంటుండగా, ఏం చేస్తాం, దాని టైం నడుస్తుంది అని చెప్పేసి మహా అంటుంది. రెండు మామయ్యలు చెప్పండి అత్తయ్యలు, ఇడ్లీ తినమంటారా వడ తినమంటారా, ఏం తినమంటారో చెప్పండి
రండి రామ్ వస్తాడు కదా, ఎందుకు అలా వస్తున్నా, అన్ని తినేసి సీత అని చెప్పేసి అంటుండగా, నేను నా ఆకలి కోసం అన్నీ తినడం అనట్లేదు మామ, అందరి అనుమాలు తీరడానికి కోసం నేను టేస్ట్ చేస్తానని అంటున్నాను మామ అని చెప్పేసి సీత అంటుంది. అందరు కలిసి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారు కదా, నువ్వు ఆగు రాజమగ్గ నేను వడ్డిస్తాను, ఇక వాళ్ళు తిన్న తర్వాత నేను తినేస్తా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, అనవలసిన అని అనేసి నక్క వినయాలు ఎలా ప్రదర్శించిందో చూడు అని చెప్పేసి అర్చన మహతో అంటుండగా, దాని టైం నడుస్తుంది అని చెప్పేసి మహా అంటే లోపు ప్రీతి రెడీ వస్తుంది కదా, ఇప్పుడు ఏదన్నా ప్రోగ్రామ్ ఉందా, అంత రెడీ అయిపోయామని చెప్పేసి సీత అడుగుతూ ఉంటుంది. ఈరోజు కాలేజ్లో ఫ్యాషన్ డిజైనింగ్ ఇక ప్రోగ్రామ్ ఉంది, కాంపిటీషన్ నడుస్తుందని చెప్పేసి ప్రీతి సీతకు చెప్తూ ఉంటుంది. సూపర్గా రెడీ అయ్యావు ప్రీతి, ఫస్ట్ ప్రైజ్ నీకే వస్తుందని చెప్పేసి రామ్ అంటూ ఉంటాడు. థ్యాంక్ యూ అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ప్రీతిని అవమానిస్తుంది కదా, అది మహా జ్ఞాపకం తెచ్చుకున్న తర్వాత జన ఈ విధంగా అంటాడు, అచ్చం నీలాగానే రెడీ చేసావు మహా అని చెప్పేసి అనుకుంటూ ప్రీతి నువ్వు పక్క పక్కన నిల్చుంటే క్విన్ సిస్టర్ లాగా ఉంటారు అని చెప్పేసి ఈ విధంగా జన పొగుడుతూ ఉంటాడు. ప్రీతిని ఇలా రెడీ చేయడం నీ ఒక్కదాని వల్ల అవుతుంది వదిన అని చెప్పేసి అంటుండగా, ఈ రెడీ చేయడం చాలా బాగుంది పిన్ని అని చెప్పేసి రామ్ అంటూ ఉంటాడు. కానీ మహా సైలెంట్గా ఉండిపోతుంది. నన్ను రెడీ చేసింది పిన్ని కాదన్నయ్య, విద్యాదేవి టీచర్ అని చెప్పేసి ప్రీతి చెప్పేసరికి మహా షాకే చూస్తూ ఉంటుంది. ఏంటి టీచర్ గారు నిన్ను ఇలా రెడీ చేశారా అని చెప్పేసి సీత అంటుండగా, అవును నన్ను ఇంత బాగా రెడీ చేసింది విద్యాదేవి టీచరే అని చెప్పేసి ఈ విధంగా ఇక ప్రీతి అంటుండగా, అప్పుడు మహాలక్ష్మి ఇక విద్యాదేవి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. విద్యాదేవి టీచర్ కిందికి వచ్చిన తర్వాత రామంటాడు, ప్రీతిని సూపర్గా రెడీ చేసావమ్మా, ఇక ప్రీతి మాకు అందరికీ కొత్తగా కనిపిస్తుందని చెప్పేసి రామ్ అంటూ ఉంటాడు. అవును టీచర్, ఇప్పటిదాకా మా మహాలక్ష్మి అత్తయ్యే చేసిందా అని ఆవిడను ఇంతసేపు పొగడాం కూడా అని చెప్పేసి సీత అంటూ ఉంటాడు. మహాలక్ష్మి గారిని చూసే ప్రీతిని ఇలా రెడీ చేశాను అని చెప్పేసి విద్యాదేవి టీచర్ చెప్తూ ఉంటుంది. మీ డ్రెస్సింగ్ చూసినప్పుడల్లా నేను ఈ మనసులో అనుకుంటాను, ఈవిడ డ్రెస్సింగ్ చాలా బాగుందని చెప్పేసి అనుకుంటాను. మహాలక్ష్మి గారు మీరు ఏం అనుకోకపోతే ఒక చిన్న డౌట్, మిమ్మల్ని ఇలా రెడీ చేయడం మీ సొంత అలవాట, లేకుంటే మిమ్మల్ని ఇలా ఎవరైనా రెడీ చేశారా అని చెప్పేసి విద్యాదేవి టీచర్ మహను అడుగుతూ ఉంటుంది. ఇదంతా మహాలక్ష్మి వల్లనే కదా ఇక అలా చేసి రెడీ చేసింది అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి ఆలోచిస్తున్నారు, ఇలాంటి డ్రెస్ ప్యాటర్న్ ఎవరైనా కొత్తగా రెడీ చేశారా అని చెప్పేసి విద్యాదేవి టీచర్ మహను అడుగుతూ ఉంటారు. రెడీ కావడం నాకు ఎవరు నేర్పలేదు, ఇది నా సొంత ఐడియా అని చెప్పేసి అబద్ధం చెప్తూ ఉంటుంది. కూడా నిజం ఒప్పుకోవా మహాలక్ష్మి, అయినా నువ్వు ఎప్పుడు నిజం చెప్పావు గనుక అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆ థాట్స్ ఎప్పుడూ అడ్వాన్స్గా ఉంటాయి, తను ఎవరిని ఎప్పుడు ఫాలో కాదని చెప్పేసి అర్చన అంటుంది. ఇక మారుపోయినైనా మహాలక్ష్మి తను ట్రెండ్ అని చెప్పేసి అంటుండగా, కానీ ఏం లాభం, మహాలక్ష్మి అత్తయ్య చేసే పని మా టీచర్ చేశారు అని చెప్పేసి సీత అంటుంది. ఇక జరిగిందంతా ప్రీతి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మహాలక్ష్మి అవమానించింది, అప్పుడు వెంటనే మనసులో ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది, అసలు ఇక ఈ కలెక్షన్ ఎక్కడి దాకా ఉందని చెప్పేసి మహా అనుకుంటూ ఉంటుంది. ఈలోపు అయినా అచ్చన్ ట్రెండ్గా రెడీ చేసావమ్మని చెప్పేసి ఈ విధంగా రామ్ అంటుండగా, నా రామ్ ప్రీతిని నా కన్న పిల్లలు అనుకుంటున్నాను చెప్పేసి ఈ విధంగా ఇక అక్కడి నుంచి అని వెళ్ళిపోతుంది కదా. ఈ విద్యాదేవికి ఇక సుమతికి ఏదో ఉంది అని చెప్పేసి మహా మనసులో అనుకుంటూ ఉంటాయి. అయినా ఈవిడ మాటలు మాత్రం నాకైతే అరికీసి అర్థం కావు, నాకు మాత్రం పూర్తిగా అర్థం కావు, అయినా ఆ మాటలు ఎవరికి అర్థం కావులే అని చెప్పేసి ఈ విధంగా జన అర్చన గిరి అనుకుంటూ ఉంటాయి. లోపు డ్రాయింగ్ వేసిన తన కుటుంబాన్ని చూసుకుంటూ ఇది నా కుటుంబం అని చెప్పేసి ఇక సుమతి బాధపడుతూ ఉంటుంది. ఎవరికి చూపించుకోలేను ఇలాంటి పరిస్థితి, ఇంకెన్ని రోజులు దేవుడా అని చెప్పేసి సుమతి బాధపడుతూ ఉంటుంది. ఎప్పుడు బయటపడుతుందని చెప్పేసి విధంగా మనసులో బాధపడుతుండగా జన లోపలికి వస్తాడు కదా. ఇక ఏమని చెప్పేసి ఈ విధంగా పిలుస్తుండగా వెనక్కి తిరిగి ఇక పేపర్ను వెనకాల పెడుతుంది. ఏంటండి ఇలా వచ్చారని సుమతి అడుగుతుండగా, సారీ డోర్ కొట్టి రావాల్సింది, ఇక డిస్టర్బ్ చేశానని చెప్పేసి జన అంటూ ఉంటుంది. అదేం లేదండి చెప్పండి అని చెప్పేసి ఈ విధంగా సుమతి అంటూ ఉండగా, మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చానని చెప్పేసి అంటుండగా మహా వీళ్ళిద్దరి మాటలు వింటూ ఉంటుంది. మా అమ్మాయి ప్రీతిని చాలా అందంగా రెడీ చేశారు, మహా చేయాల్సిన పని మీరు చేశారని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు జన. ఇన్ఫ్యాక్ట్ మహా కంటే ఎక్కువ చాలా అందంగా రెడీ చేశారని చెప్పేసి పొగుడుతూ ఉండగా మహా కోపంగా చూస్తూ ఉంటుంది. లేదండి మహాలక్ష్మి గారిని చూసి నేను అలా ప్రీతిని రెడీ చేశారు, మీరు అలా అంటున్నారు కానీ నా మనసుకు అలా అనిపించట్లేదని చెప్పేసి జన అంటారు. అలా అంటున్నారు అని చెప్పేసి ఈ విధంగా సుమతి అంటుండగా, అలా ఎందుకంటే అలా మహాకు రెడీ చేయడం నా భార్య
సుమతి నేర్పించడం అని చెప్పేసి ఈ విధంగా చెప్తూ జరిగిందంతా మహా గుర్తు పెట్టుకొని కోపంగా చూస్తుండగా థ్యాంక్స్ అండి మీరన్నా కనీసం గుర్తు పెట్టుకున్నారని చెప్పేసి అంటుండగా అలా రెడీ చేయడం చూసి ఇక అచ్చమ్మ సుమతి గుర్తొచ్చిందని చెప్పేసి జన ఒకప్పుడు సాదా సీదా ఉండే మహాలక్ష్మిని ఇక ఇప్పట్లాగా తీర్చిదిద్దింది అని చెప్పేసి చెప్తూ ఉంటే పైకి చెప్పుకోవడం తనకిష్టం ఉండదు, పర్వాలేదులేండి మీ భార్య సుమతిని మహాలక్ష్మిని రెడీ చేసినట్టు ఇక ప్రీతిని అలా రెడీ చేయడం యాదృచ్ఛికం అని చెప్పేసి సుమతి యాదృచ్ఛికమా లేకుంటే నీకు సుమతికి ఏదైనా కలెక్షన్ ఉందా అని చెప్పేసి మహా అనుకుంటూ కూడా ప్రీతి అంత వయసు కూతురు ఉంది అలాగే రెడీ చేశాను, ఇక నా వాళ్ళ గురించి చెప్పుకోవడం అందులో సంతోషం ఏముండి ఇక హ్యాపీనెస్ కూడా కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది అని చెప్పేసి ఈ విధంగా చెప్తూ ఉంటుంది. జనకు మహా కోపంగా వస్తూ ఉంటుంది. 1 సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ విద్యాదేవి గారు అని చెప్పేసి ఇక వెంటనే అలా చేయిస్తాడు కదా, అప్పుడు సుమతి కూడా చెయ్యి కలుపుతుండగా మహా కోపంగా చూస్తూ సరే వెళ్ళొస్తని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మహాలక్ష్మి పక్కకుంటుంది కదా, అప్పుడు వెంటనే సుమతి సంతోషంతో పొంగుతూ ఉంటుంది. ఇది ఎవరు అసలు దీనికున్ను సుమతికి కలెక్షన్ ఏంటి అని చెప్పేసి మహా అనుకుంటుంది. జిరాక్స్గా ప్రవర్తిస్తుంది కానీ మొహం అయితే అది కాదు అని చెప్పేసి అనుమానం వస్తూ ఉంటుంది. మహామతి పంపిస్తే వచ్చిందా సుమతి లాగా టార్చర్ పెడుతుంది ఇది అని చెప్పేసి మహా అనుకుంటూ ఉంటుంది. గురించి త్వరగా తెలుసుకోవాలని చెప్పేసి మహా అనుకుంటూ ఉంటుంది. ఈలోపు మధు జలజ గురించి తాన మనసులో అనుకుంటూ ఉంటుంది. జలజక్క మంచిది, నన్ను తోడబుట్టిన చెల్లెలాగా చూసుకుంటుంది అనుకున్నా, నా వెనకాల ఎన్ని గోతులు తీస్తుందని అనుకోలేదు, ఇప్పుడు నాకు తెలిసింది కాబట్టి ఎన్ని ఇబ్బందులైనా సరే సూర్యకు నేను దగ్గర కావాలని చెప్పేసి మధు ఈరోజు మంచి నిర్ణయం తీసుకుంటుంది. ప్రియా నువ్వు ఫ్రెష్ అప్ అయి ఉండు, నేను కొన్ని బట్టలు ఉన్నాయి అవి వేసేసి వస్తాను అని చెప్పేసి గబగబా చక్కగా ఇష్టమైన వంటలు చేస్తుంది కదా. అక్క బావ గురించి అడిగిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళారు, భోజనం చేసి వస్తాను, అన్నీ నీకు నచ్చినవే వంటలు చేశాను సూర్య అని చెప్పేసి ప్రేమగా సూర్యకు వడ్డిస్తూ ఉంటుంది. మనం భోజనం పెట్టిన తర్వాత సూర్యకు సారీ చెప్పి నిన్ను బాధ పెట్టి నేను బాధపడ్డాను, ఇక జరిగిన గొడవలన్నీ మర్చిపోదాం సూర్య అని చెప్పేసి మధు అంటూ ఉంటుంది. కొత్త లైఫ్ అనుకొని హ్యాపీగా ఉందాం సూర్య, నాకు నువ్వు నీకు నేను అంతేనా అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. మన మధ్య ఎవరు వద్దు అని చెప్పేసి అంటుండగా భోజనంలో చేయి కడిగేస్తాడు కదా, అదేంటి సూర్య అలా మధ్యలోనే చేయి కడిగేసుకున్నాం అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అని చెప్పేసి అలా కొంగు ఇస్తూ ఉండగా తన ఇక డ్రెస్కే తుడుచుకుంటాడు కదా, ఒక్కసారిగా లేచి నిలబడుతుండగా సడన్గా పడిపోతుండగా మధు పట్టుకుంటుంది కదా, వెంటనే ఇరిటేట్ పడుతుండగా ఏమింది సూర్య అని చెప్పేసి మధు అడుగుతూ ఉంటుంది. నా మీద ఇంకా నీకు కోపం తగ్గలేదా, అడుగుతుంటే వెళ్ళిపోతున్నావేంటి సూర్య అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. మన మధు తప్పు నువ్వు తెలుసుకున్నాను అని చెప్పేసి అన్నావు కదా, నా తప్పేంటో నాకు మాత్రం తెలియట్లేదని చెప్పేసి సూర్య అంటాడు. తప్పు ఏం లేదు సూర్య అని చెప్పేసి మధు అంటుండగా మరి ఏ తప్పు చేయకపోతే నాకేంటి శిక్ష అని చెప్పేసి అంటూ ఉంటాడు. సూర్యలో అప్పుడప్పుడు ఊహించని జరుగుతూ ఉంటాయి, అప్పుడే మనం స్ట్రాంగ్ గా ఉండాలి సూర్య అని చెప్పేసి మధు అంటే నిజంగా నువ్వు నాతో ఉండాలని ఫిక్స్ అయిపోయావా అని చెప్పేసి సూర్య అంటుండగా అదేంటి సూర్య మనం ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకున్నాం అని చెప్పేసి మధు అంటుంది. నువ్వు వదిలేసి నేనెక్కడికి వెళ్తానని చెప్పేసి మధు అంటుండగా నాలాంటి కాలు లేని వాడితో నువ్వు ఉండలేవు అని చెప్పేసి సూర్య అంటూ ఉండడం నీకు కష్టం అవుతుంది, కష్టమైన సుఖమైనా నీతోనే ఉంటాను సూర్య అని చెప్పేసి మధు మాట నీ మనసులో నుంచి వస్తుందా, తప్పగా లేకుండా ఉంటానని చెప్పేసి అంటున్నావు, ఉండలేవు నీ వల్ల కాదు అని చెప్పేసి సూర్య అంటుండగా నేను మారాను సూర్య నా వల్ల అవుతుంది, నీతో ఉంటానని చెప్పేసి మధు అంటుంది. నాలో ఉండగలుగుతావో నేను చూస్తానని చెప్పేసి సూర్య వెళ్ళిన తర్వాత నాలో వచ్చిన మార్పు తాత్కాలం అని నువ్వు అనుకుంటున్నావు సూర్య, నా సర్వస్వం అని అనుకుంటున్నాను, అది త్వరలోనే తెలుస్తుంది సూర్య అని చెప్పేసి మధు బాధపడుతూ ఉంటుంది. మహా ఆ విద్యాదేవి అచ్చం ప్రీతిని నీలాగా ఎలా రెడీ చేసిందంటావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అట్లా చూసి కాపీ కొట్టిందని చెప్పేసి తను ఓనుగా చెప్పింది కదా అని చెప్పేసి మహా అంటుండగా ఈ డ్రెస్ ప్యాటింగ్ ఐడియా నీదానా లేకుంటే ఇక వేరే ఏమదైనా చెప్తే చేసావని చెప్పేసి అర్చన అడుగుతూ ఉంటా. సొంత తోటను చెప్పాను కదా, నా మీదే నీకు డౌటా, సారీ మహా ఊరికే అడిగాను అని చెప్పేసి అర్చన ఇక ఫంక్షన్లో ప్రీతికి ఫస్ట్ ప్రైజ్ వచ్చినట్టుంది మహా అని చెప్పేసి అంటుండగా ప్రీతి నిజంగానే ఫస్ట్ ప్రైజ్ పట్టుకొని వస్తూ ఉంటుంది. నేను రెడీ చేయకపోయినా ఇక క్రెడిట్ మొత్తం నీకే దగ్గపడుతుంది మహా అని చెప్పేసి అర్చన అంటుంది. సరిగా ప్రీతి ఇక మహాకు షాక్ ఇచ్చేస్తుంది. సీత హాల్లోకి వస్తుంది కదా, సీత అని చెప్పేసి వెంటనే సీతను వెళ్ళి హక్ చేసుకుంటుంది ప్రీతి. ఇక కళ్ళు తిరుగుతూ ఉంటాయి. మహా ఏంటి ప్రీతి ఇంత సంతోషంగా ఉన్నావు, ఇక కాంపిటీషన్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సీత అని చెప్పేసి ప్రీతి అంటుండగా ఇక మహా మాత్రం కోలుకోలేని పరిస్థితిలో చూస్తూ ఉంటుంది. నా ప్రైజ్ కాంగ్రాచులేషన్
ప్రీతి అది కాంగ్రెస్ టీసీని కాదు, కాంగ్రెస్ సీత, అదే అదే అని చెప్పేసి సీత అంటూ అదే కానీ అభినందనలు నువ్వు సాధించావు అని చెప్పేసి ప్రీతిని పొగుడుతూ ఉంటుంది సీత. ఈ క్రియేట్ అంతా తనకే ఇవ్వాలి, అది క్రియేట్ కాదు క్రెడిట్ అని చెప్పేసి ప్రీతి అంటూ ఉడికియాలి సీత అని చెప్పేసి ప్రీతి అంటుండగా ఎవరికి మహాకు అని చెప్పేసి అర్చన అంటుండగా కాదు విద్యాదేవి టీచర్కి అని చెప్పేసి సీత ఎందుకు ఇవ్వాలని చెప్పేసి అర్చన అంటుండగా తనని అందంగా రెడీ చేసినందుకు అని చెప్పేసి సీత ముందుగా కంగ్రాట్స్ చెప్పాల్సింది టీచర్కి, ఈ ప్రైజ్ చూపట్టింది కూడా విద్యాదేవి టీచర్కి అని చెప్పేసి ప్రీతి ఒక్కొక్క మాట విని ఇక హార్ట్ అటాక్ వచ్చినట్టయిపోతుంది. టీచర్ గారు పైన గదిలో ఉన్నారు ప్రీతి వెళ్ళు అని చెప్పేసి అంటుండగా సరే అని చెప్పేసి ప్రీతి వెళ్తుండగా ప్రీతి నీ దగ్గరికి వస్తుందంటే ఆ టీచర్ దగ్గరికి వెళ్తుంది ఏంటి మహా అని చెప్పేసి అర్చన అంటుగా సీత ఏది చెప్తే ప్రీతి మారుతుంది, లెక్క మారిపోతుంది మహా అని చెప్పేసి అర్చన కంగారు పెడుతుంది. మాట్లాడుతున్నావు అని చెప్పేసి మహా అంటుండగా నీ ఇంట్లో హవా తగ్గి ఇక హవా ఆ టీచర్ది మొదలైనట్టుగా అనిపిస్తుంది. ఎవరు నా ఇంట్లో అది పలుకుబడి పెంచుకోవడానికి అని చెప్పేసి మహా అల్ల మొంగటే నిన్ను కాదని సీత చెప్పినట్టే ఆ టీచర్ దగ్గరికి పైకి వెళ్ళింది కదా ప్రీతి, ఆ టీచర్కే ట్యాంక్ చెప్పి ప్రైజ్ చూపించాలని చెప్పేసి అందుకదు ఏం జరుగుతుందని చెప్పేసి మహా కంగారు పడుతుండగా ఈలోపు గిఫ్ట్ పట్టుకొని వస్తూ ఉంటుంది దేవి టీచర్ దగ్గరికి టీచర్ అని చెప్పేసి ఇక పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. ఏంటమ్మా సంతోషం, నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, ఇక అందంగా రెడీ చేసినందుకే అని చెప్పేసి ఇక టీచర్ని పొగుడుతూ ఉంటుంది. ప్రీతి ఇన్ని చేయలేని పని మీరు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి హక్ చేసుకుంటుంది. కాలేజీలో నా డ్రెస్ గురించి పొగుడుతుంటే నాకు ఎంత సంతోషంగా అనిపించిందో అని చెప్పేసి ప్రీతి అంటుండగా మహాలక్ష్మి చాటుగా వింటూ ఉంటుంది. ఇక అప్కమింగ్లో మహాలక్ష్మి ఆట కట్టేయడానికి విద్యాదేవి రూపంలో సుమతి రాబోతుంది.